దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో 63 కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో 53 కేసులు నమోదయ్యాయి. అయితే కోవిడ్ కేసులపై వదంతులు నమ్మవద్దని డాక్టర్లు సూచనలు చేస్తున్నారు. JN1తో ప్రమాదమేమీ కాదన్నారు. నార్మల్ డెత్ ను కోవిడ్ డెత్ గా ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. డాక్టర్ల వర్షన్ అలా ఉంటే కోవిడ్ కొత్త వేరియంట్ పై ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ముందు జాగ్రత్తగా వైద్య ఆరోగ్య శాఖతో పలు దఫాలుగా మంత్రి రివ్యూ చేశారు. కేంద్రం హెచ్చరికలతో ముందస్తు చర్యలకు ప్రభుత్వ దవాఖానాలు సిద్ధం చేశారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్ చెప్పండి. ప్రస్తుతం గతంలో కూడా మనం చూసినాం 2 దఫాలుగా కోవిడ్ వచ్చింది. మళ్ళీ సంవత్సరం 33 నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక కొత్త వేరియంట్ JN1 వచ్చిందనేటువంటి వార్త ప్రస్తుతం అందరూ దాని గురించి ఆలోచన చేస్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం వైరస్ కంటే డేంజర్గా తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అంటే నార్మల్ డెత్ అయినా కూడా అది మళ్ళీ కోవిడ్కి లింక్ చేసి కొంతమంది సోషల్ మీడియాలో దాన్ని వ్యాప్తి చెందేలాగా ప్రయత్నాలు చేయడంతో అది నమ్మినటువంటి చాలామంది కూడా ప్రైవేట్ హాస్పిటల్కి కొద్దిగా ఇల్నెస్ ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులన్నీ వృధా చేస్తున్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. సో దీనిపైనే సీరియస్గా దృష్టి పెట్టాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఒక అంచనాకు రావడం జరిగింది. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఎప్పుడైతే WHO ఇచ్చినటువంటి హెచ్చరికలతో, సూచనలతో, సలహాలతో ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్రపాలిత ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసింది. దాంట్లో భాగంగానే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తి స్థాయిలో దఫల వారీగా రివ్యూని కండక్ట్ చేసింది. మంత్రి దఫల వారీగా ఆరోగ్య శాఖ అధికారులతో రివ్యూని కండక్ట్ చేయడం జరిగింది. నిన్న రిలీజ్ అయినటువంటి హెల్త్ బులెటిన్ ఒకసారి చూసుకుంటే దాని గ్రోత్ రేటు పెద్దగా లేదు అనేటువంటి అంశం తెలుస్తోంది. వాస్తవానికి డాక్టర్స్ కూడా అదే విషయం చెప్పారు. ఒమిక్రాన్ సబ్ వేరియంటే JN1, ఒమిక్రానే పెద్దగా ప్రమాదం తెలంగాణలో చూపలేదు కాబట్టి, వీక్ అయిపోయింది కాబట్టి బహుశా JN1 దాని సబ్ వేరియంట్ కావడంతో పెద్దగా గ్రోత్ రేటు చాలా తక్కువగా ఉందనేటువంటి విషయాలు చెప్పారు. సో దాంట్లో భాగంగానే నిన్న ఒక ఎగ్జాంపుల్ని కూడా వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో చెప్పింది. 13,000 మందికి టెస్టులు చేస్తే కేవలం 8 మందికి మాత్రమే పాజిటివ్గా, అంటే స్టార్టింగ్ స్టేజ్లో వైరస్ సోకినట్లుగా 8 మందికి మాత్రమే గుర్తించింది. సో దాన్ని బట్టి పెద్దగా గ్రోత్ రేట్ లేదనేటువంటి అంశం స్పష్టమైపోయింది. కానీ కాస్త జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి అంశాన్ని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఇటు గాంధీ, ఉస్మానియా, చెస్ట్ హాస్పిటల్, అదేవిధంగా మరికొన్ని ప్రభుత్వ హాస్పిటళ్ళు ప్రధానంగా కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ నోడల్ ఆసుపత్రిగా గాంధీ ఆసుపత్రి ఉంది కాబట్టి అక్కడి అధికారులు చెప్పిన దాని ప్రకారం కొంతమంది మాత్రమే ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. పెద్దగా ఎక్కువ శాతం కేసులు అయితే నమోదు కాలేదనేటువంటి అంశం చెప్తున్నారు. ఎందుకంటే కోవిడ్ నోడల్ ఆసుపత్రిగా ఉంది కాబట్టి ఎక్కువ కేసులు నమోదైతే బహుశా అక్కడికే అన్ని హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నాయో మేజర్ కేసెస్ ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఆస్కారం చాలా వరకు ఉంటుంది. సో అక్కడి అధికారులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఎక్కువ కేసులు అక్కడ నమోదు కాలేదు కాబట్టి వీటిపై వస్తున్నటువంటి వదంతులు నమ్మొద్దు అనేటువంటి అంశాన్ని మాత్రం వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుంది. నిన్న కూడా మనం చూసినాం ఉస్మానియాలో దీర్ఘకాలిక వ్యాధులతో అడ్మిట్ అయినటువంటి 2 హైదరాబాద్కి చెందినటువంటి రోగులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సాధారణ టెస్టుల్లో వాస్తవానికి ఎవరు అడ్మిట్ కావడానికి వచ్చినా లేదంటే మరణించినా కూడా కొన్ని టెస్టులు ఫార్మల్గా చేస్తూ ఉంటారు. ఆ టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకి కోవిడ్ నిర్ధారణ అయినట్లుగా అక్కడి డాక్టర్లు గుర్తించడం జరిగింది. అది కాస్త బయటికి మరోలాగా స్ప్రెడ్ అయింది. కోవిడ్ కారణంగానే ఆ 2 కూడా ప్రాణాలు కోల్పోయారు అనేటువంటి వార్త చక్కర్లు కొట్టడంతో సోషల్ మీడియా అంతా కూడా అదే చర్చ జరిగింది. సో దానిపైన ఉస్మానియాకు సంబంధించినటువంటి అధికారులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అడ్మిట్ అయినటువంటి వాళ్ళు వారం రోజుల కింద అడ్మిట్ అయ్యారు. మెడికల్ ఎమర్జెన్సీ యూనిట్లో వాళ్ళు అడ్మిట్ కావడం జరిగింది. వాళ్ళకి క్రానికల్ డిసీజెస్ ఉన్నాయి. అంటే వాస్తవానికి బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, గుండె సంబంధిత, ఊపిరితిత్తుల సంబంధిత ఆ రకమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం అక్కడికి వస్తారు కాబట్టి దాంట్లో భాగంగానే క్రానికల్ డిసీజ్ వాళ్ళు. సో వాళ్ళకి టెస్టులు చేస్తే నార్మల్గా ఈ రకంగా కోవిడ్ అనేటువంటి తేలింది. కానీ వాళ్ళ డెత్ మాత్రం కోవిడ్కి రిలేటెడ్ కాదు అనేటువంటి అంశాన్ని మాత్రం అక్కడి అధికారులు చెప్పినటువంటి వర్షన్. మరోవైపు ఆ అంశం చెప్తూనే ఇక వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తం కావడం జరిగింది. గతంలో మనం చూసినాం 2019లో వచ్చినటువంటి కోవిడ్ సందర్భంలో ఆ అంశం కోర్టుల వరకు కూడా వెళ్ళింది, హైకోర్టు వరకు కూడా వెళ్ళింది. అంటే సరిపడా బెడ్స్ లేవని, మెడిసిన్స్ లేవని, RT-PCR టెస్టులు చేయట్లేరని, కేవలం ర్యాపిడ్ టెస్ట్లే మాత్రమే చేస్తున్నారనేటువంటి అంశం పైన చాలా దుమారం రేగింది. సో వాటికి కూడా ఇప్పుడు ఒకవేళ కేసులు పెరిగిపోతే ఎట్లా ఐసోలేషన్ వార్డులను పెంచాలి, అదేవిధంగా
ఆ ఆక్సిజన్ ఏ రకంగా సమకూర్చుకోవాలి, లిక్విడ్ ఆక్సిజన్ ఏ రకంగా సమకూర్చాలనేటువంటి విషయాలపైన ఇప్పటికే పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ఆయా ఆక్సిజన్ యూనిట్ల దగ్గర నుంచి ఇక్కడ మనం చూసుకుంటే ఎస్ఆర్ నగర్ చెస్ట్ ఆసుపత్రిలో అక్కడ కూడా ఆక్సిజన్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రొడక్షన్ సంబంధించినటువంటి యూనిట్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఎంత మొత్తంలో ఆ ప్రొడక్షన్ ఒకసారి ప్రొడక్ట్ చేస్తే ఎన్ని ఐసీయూ బెడ్లకి వెంటిలేటర్ బెడ్లకి అది సమకూరుతుంది, ఎంతమంది పేషెంట్లు సర్వైవ్ అవుతారు అనేటువంటి అంశాలపైన పూర్తి షీట్ అంతా కూడా తీసుకుంది వైద్య ఆరోగ్య శాఖ. దాన్ని బట్టి వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది ఏంటంటే ఒకవేళ గతంలో వచ్చినంత సివియర్గా కోవిడ్ వచ్చినప్పటికి కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాలను డాక్టర్స్ చెప్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా అదే అంశాన్ని చెప్తుంది. ఇప్పటికే దఫల వారీగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు, హెడ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళందరితో కూడా సూపరింటెండెంట్తో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. బెడ్స్ అన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. మనం చూసినాం గతంలో కేవలం గాంధీ ఆసుపత్రిలో నోడల్ ఆఫీస్గా ఉండేది, హాస్పిటల్గా ఉండేది. ఇప్పుడు ఉస్మానియాకి సంబంధించి కూడా మొన్న ఆల్రెడీ ఉస్మానియాకి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా చెప్పారు సెపరేట్గా ఒక వార్డ్ని ఏర్పాటు చేస్తున్నాం. వాస్తవానికి అక్కడ సరిపడా స్పేస్ లేనప్పటికీ కూడా అంటే ఒకవేళ కేసులు పెరిగితే వాళ్ళకు సంబంధించి కూడా కొన్ని బెడ్స్ని మేము అందుబాటులో ఉంచామనేటువంటి విషయాన్ని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఓవరాల్గా చూసుకుంటే కనుక వాస్తవానికి కేసులు పెరిగితే కనుక పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లుగా మాత్రమైతే డాక్టర్స్ అంతా కూడా చెప్తున్నారు. మరోవైపు కొంతమంది జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పోస్ట్ సర్జరీస్లో ఉన్నటువంటి వాళ్ళు సర్జరీ అయిపోయిన తర్వాత మెడికేషన్ తీసుకుంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త తీసుకోవాలి. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సమదూరం పాటించాలి. అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కాస్త ఇల్నెస్ అనిపిస్తే లేదంటే శ్వాసకోశ సంబంధిత ఏమైనా ఎదురైతే కనుక ఖచ్చితంగా మాస్కులు అదేవిధంగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలనేటువంటి విషయాలని చెప్తున్నారు. ఆ తర్వాత మరికొంతమంది వృద్ధులు కావచ్చు, గర్భిణులు కావచ్చు, చిన్నపిల్లల అంశంలో కూడా ఆ రకంగానే చర్యలు తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలనేటువంటి అంశం చెప్తున్నారు. మరోవైపు ఆపరేషన్ అయిన వాళ్ళు అదేవిధంగా కీమో అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్సలు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీస్ ఎవరైతే తీసుకుంటున్న వాళ్ళు ఉంటారో అవయవ మార్పిడికి సంబంధించి అంటే అవయవాలు మార్పిడి చేసుకునేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలను కొన్ని జాగ్రత్తలు మాత్రమే చెప్తున్నారు. వాస్తవానికి ఇది చలికాలము, చలి తీవ్రత కూడా పెరిగిపోతుంది, ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు రికార్డ్ స్థాయిలో మార్పులు వస్తున్నాయి. కాబట్టి అది కూడా ఒకంత కారణమే చూపుతుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాస్త ఇబ్బంది తలెత్తితే సంబంధిత డాక్టర్స్కి సంప్రదించాలి. వాళ్ళు చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్ని మాత్రమే ఇచ్చినటువంటి మందులను మాత్రమే వాడాలి. సొంత వైద్యం పైన కూడా ఆధారపడొద్దు అనేటువంటి విషయాలను కూడా డాక్టర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 63 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం జిల్లాల వ్యాప్తంగా లేకపోయినప్పటికీ కూడా కేవలం హైదరాబాద్లోనే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడే జీవనోపాధి కోసం ఇక్కడ ఉంటారు కాబట్టి ఎక్కువ జర్నీ కూడా ఉంటుంది కాబట్టి అది సర్వైవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాంట్లో భాగంగానే హైదరాబాద్లోనే ఎక్కువ శాతం కేసులు నమోదయ్యాయి. ఆ నమోదైనటువంటి కేసుల్లో కూడా ఇవాళ పాజిటివ్ వస్తే మళ్ళీ నెక్స్ట్ లేదా డే ఆఫ్టర్ టుమారో వాళ్ళంతా కూడా రికవరీ అవుతున్నారు అనేటువంటి అంశాలను కూడా డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి దీనిపైన వస్తున్నటువంటి వదంతులను ఎవరు కూడా నమ్మొద్దు. ఒకవేళ వదంతులను స్ప్రెడ్ చేసినా క్రియేట్ చేసినా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాలను కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది.